దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 33 వరకు మనం చదువుదాం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా తెచ్చినేమోనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కీర్తనలు 119:50. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ కీర్తన 50వ వచనాన్ని మనం చదువుతాం. కీర్తనలు 119:50వ వచనాన్ని మనం చదువుతాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. చాలండి, ప్రార్థన చేస్తాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయంగా నా ప్రభువా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నా తండ్రి నాయన, అదుగు నా తండ్రి మమ్మల్ని బ్రతికించుచున్నది. మా పాదలలో అదే మాకు నెమ్మదిని కలిగించుతున్నది. ఈ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరే నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు సరిచేయండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మాలో ఉన్న ప్రతి బలహీనతలను ప్రతి రోగములను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయండి, నీ కార్యములు జరిగించండి. ఓ ప్రభువా నీ వాక్యమునకు ఆరాధనకు వ్యతిరేకంగా పనిచేయించినటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కర్మలను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. ఓ సహాయం చేయండి, మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో
మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ ప్రియులారా, దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, కొంతమంది అనారోగ్యములతో, బలహీనతలతో ఉంటూ బాధపడుతున్నారు. కొంతమంది ప్రియులారా అటు మరణించక ఇటు బలహీనతతో ఉండకుండగా కోమాలో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ దేవుడు ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనకు ఆ పరిస్థితులన్నీ కూడా రానియకుండగా ప్రియులారా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు నిజంగా ప్రియులారా ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన తన బిడ్డల ఎడల ఆయన జాలి చూపే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. తన బిడ్డల ఎడల ఆయన కనికరము గలవాడు. ఆమేన్. హల్లెలూయా. తన బిడ్డల ఎడల ఆయన కనికరము కలిగిన వాడు. ఆయన బిడ్డల ఎడల ఆయన జాలి చూపే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక కనికరము కలిగిన దేవుణ్ణి, జాలి కలిగిన దేవుణ్ణి, ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ప్రియులారా మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అనేక మంది బిడ్డలు ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను వాళ్ళు కోల్పోతా ఉన్నారు. అనేక మంది బిడ్డలు దేవుని యొక్క దయను కోల్పోతున్నారు. అనేక మంది బిడ్డలు దేవుని యొక్క కనికరమును కోల్పోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని యొక్క కనికరమును, జాలిని అర్థం చేసుకోవటం చాలా కష్టము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రేమ మనుషులకు ఎలా కనబడుతుందంటే చాలా సులకనగా కనబడతా ఉంటుంది. ప్రేమ మనుషులకి ఎలా కనబడుతుంటుంది? చులకనగా, తీసేసిన వాడుగా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా మంది అంటుంటారు, దేవుడు నిజంగా మీ దేవుడు దేవుడైతే ఇవన్నీ కూడా నాశనం చేయొచ్చు కదా అనుకుంటా ఉంటారు. కానీ ఆయన ప్రేమ అది. ఈరోజు ఈ ప్రపంచం ఇలా ఉంది అని అంటే, ఇంకా నాశనం కాలేదు అని అంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏమనంటే, ఆయన కోపము నిమిషము మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుందని వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఎవరైనా సరే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కృపను అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క జాలిని, కనికరమును అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను, జాలిని, కనికరమును మనము చులకనగా, తేలికగా తీసుకుంటే దానివల్ల ప్రియులారా నష్టపోయేది మనమే కానీ దేవునికి ఏమాత్రం కూడా నష్టం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి నష్టం ఉంటుందా? నోవా కాలంలో అదే జరిగింది. ఏం జరిగింది? దేవుడు వాళ్ళకి 40 రోజులు టైం ఇచ్చాడు. మొదటిగా 40 రోజులు అయిపోయింది. మరలా ఎన్ని రోజులు టైం ఇచ్చాడు? 7 దినాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.
ఆ 7 దినాలు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆయన ప్రేమను, ఆయన సహనమును, ఆయన ఓర్పును, ఆయన దీర్ఘశాంతమును వాళ్ళు ఏం చేశారు? ప్రియులారా, చులకనగా, తేలికగా తీసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే 7 దినాలు గడిచాయో ప్రియులారా, ఆ యొక్క 40 రోజులకి మొదటి రోజు ప్రారంభమైంది. వర్షం ఎన్ని రోజులు వచ్చింది? 40 పగళ్ళు 40 రాత్రులు. ఆమేన్, హల్లెలూయా. వారికి కౌంట్ డౌన్ మొదలైంది. దేవుడు మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆయన? 40, 39, 38, 30 కౌంట్ డౌన్ అంటే అదే, పైనుంచి కిందకి లెక్క పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, మొదలు పెట్టాడు దేవుడు, పైనుంచి మొదలు పెట్టాడు. 40తో స్టార్ట్ అయింది. ఎక్కడికి వచ్చింది? 0 దగ్గరకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? 0 దగ్గరకు వచ్చేసింది. ఎప్పుడైతే 0 దగ్గరకు వచ్చిందో ఆయన ఏం చేసినాడు? ఆకాశం తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేసినాయి? ప్రచండ వర్షము చేత భూమిని ఆయన ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. ప్రేమను వాళ్ళు ఏం చేశారంటే హేళన చేశారు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క జాలిని, దయను ప్రజలు ఏం చేస్తున్నారంటే చులకనగా చేస్తున్నారు. ఆయన కోపం నిమిషం మాత్రమేనండి, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అనంటే అది దేవుని దయ. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరైనా సరే, ఒక క్రైస్తవులు కావచ్చు, లేకపోతే లోకస్తులు కావచ్చు, ఎవరైనా సరే, ఈ ప్రపంచములో సకల జీవరాశి కోట్లు ఎవరైతే ఉన్నారో, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ప్రియులారా, ఈనాడు జీవిస్తున్నారనంటే అది కేవలము ప్రియులారా దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనము మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆయన దేవుడు జలప్రళయముతో ఈ భూమిని నాశనం చేశాడు. ప్రియులారా, రెండవసారి ఆయన ఏం చేసినాడంటే రక్తముతో ఈ భూమిని శుద్ధి చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తముతో ఈ భూమిని ఏం చేసినాడు? ఆయన శుద్ధి చేశాడు. మరలా ఈ భూమికి మరొక శుద్ధి జరగబోతా ఉన్నది. ఆ శుద్ధి దేనితో జరగబోతుందంటే అగ్నితో. ఆమేన్, హల్లెలూయా. దేనితో జరగబోతుంది? అగ్నితో. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. మనిషికే కాదు బాప్తిసాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన కోసము ఈ భూమిని ఆయన ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. భూమికి ఆయన బాప్తిజం ఇస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు భూమికి బాప్తిజం అవసరము? మనిషి ఏ విధంగా అయితే పాపి అయ్యాడో, భూమి కూడా మనిషితో పాటు ఏమైందిరానంటే పాపముతో, అవినీతితో ప్రియులారా భూమి అంతా కూడా నిండిపోయింది. కనుక భూమి ఈ యొక్క పాపముతో నిండిపోయింది. కనుక మనిషిని దేవుడు ఏ విధంగా అయితే శుద్ధీకరిస్తున్నాడో, అదే విధంగా దేవుడు ఈ భూమిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు ఈ భూమికి 2 శుద్ధీకరణ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ శుద్ధీకరణలు? నీతికరణ, శుద్ధీకరణ, ప్రియులారా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. అంటే నోవాహు దినాలలో ప్రియులారా దేవుడు ఏం చేసినాడంటే నీతీకరణ చేశాడు ఆయన. అంటే ఆయన జల ప్రళయముతో భూమికి ఏం చేసినాడంటే శుద్ధీకరించాడు ఆయన. రెండవది నీతీకరణ చేశాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ భూమిని ఆయన కడిగాడు, శుద్ధీకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవసారి ఆయన ఈ భూమికి ఏం చేయబోతున్నాడంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిజం ఇవ్వబోతున్నాడు ఆయన. ఈ భూమికి 3వ బాప్తిజం అది. మానవుని జీవితానికి కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజము ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అంటే ప్రజలకు అర్థం కావట్లేదు. అదేదో కాదు కానీ ప్రియులారా,
వాక్యము చేత అభిషేకించబడటమే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఈ భూమిని ఆకాశమునైనా శుద్ధీకరించబోతున్నాడు. దేవుని యొక్క సహనమును, దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. కనుక ఆయన ప్రేమను, ఆయన సహనమును, ఆయన జాలిని, ఆయన యొక్క దయను మనము ప్రియులారా నిర్లక్ష్యంగా ఉంచితే, అశ్రద్ధ చేస్తే ప్రియులారా, ఆయన సహనమును మనము అశ్రద్ధ చేస్తే, ఆయన దీర్ఘ శాంతమును మనము నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా, దానివల్ల నష్టపోయేది మనుషులే కానీ దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఈ సమయమును మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఈ సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చే సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చే సమయాన్ని మనము దానిని దేవుడి కోసం ఉపయోగించాలి ప్రియులారా. కనుక మనము మన జీవితంలో మంచి పని ఏదైనా ఉంది అనంటే, మంచి కార్యము ఏదైనా ఉంది అనంటే, దేవుని యొక్క వాక్యమును గ్రహించడమే మనిషికి మంచి కార్యము, గొప్ప కార్యమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యమును తృణీకరిస్తే, ఆ వాక్యమును త్రోసిపుచ్చితే మనము దేవుని యొక్క సహనమును, దేవుని యొక్క ప్రేమను మనము కోల్పోయిన వారముగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కనుక వాక్యమును అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం. మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మనం చదివాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొకసారి వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. ఆలోగా శిష్యులు 31 నుంచి 33 వరకు. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మత్తయి యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి తెలిసిన సందర్భమే ఇదంతా కూడా. ఏమిటి సందర్భము అంటే ప్రియులారా, మొదటి నుంచి కూడా మనం చూస్తే అక్కడ ఒక సమరీ స్త్రీ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మనకు కనబడతా ఉంటది 4వ వచనం నుంచి. చూడండి, ఆ సమరీ స్త్రీ ఆయన యాకోబు బావి దగ్గరికి వెళ్ళటం, సమరీ స్త్రీని కలుసుకోవటం, ఆ సమరీ స్త్రీని నీళ్ళు అడగటం. ఆ సమరీ స్త్రీ ఏమో, నువ్వు చూస్తే యూదుడులాగున్నావు, నేను చూస్తే సమరీ స్త్రీని, యూదులకు సమరీలకు సాంగత్యము పొత్తు కుదరదు కదా అని ఆమె మాట్లాడటం. అప్పుడు ప్రభు అంటాడు, నీవిచ్చే నీళ్లు నేను త్రాగితే నాకు మరలా దాహమేస్తుంది. నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నువ్వు ఎన్నడూ కూడా దప్పిక కొనవు అని ఈ విధంగా వాళ్ళ సంభాషణ ప్రారంభమవుతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ సంభాషణ అంతా కూడా చాలా వరకు చాలా టైం గడుస్తూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు కావాలంటే నీ వెళ్ళి నీ పెరిమిటిని తీసుకుని రమ్ము అని అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్పుద్ది. లోరుడు గల. హల్లెలూయా. అయితే నువ్వు నిజమే సత్యమే చెప్పితివి అంటాడు ఆయన. అయితే నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ సంభాషణలో ఆయన ఎవరో గ్రహిస్తా ఉంది అక్కడ. ఆయా ప్రవక్త వచ్చినప్పుడు నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని మాట్లాడుతుంది సమరయ స్త్రీ. అవునమ్మా, నేను ప్రవక్తనే చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉన్నది. ఇంకా అప్పుడు ఆ సమరయ స్త్రీ అంటుంది,
అయ్యా మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని నేను విన్నాను, నువ్వేమన్నా మెస్సయ్యవా అని అడిగింది. అవునమ్మా, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పి వాళ్ళిద్దరు సంభాషణ జరుగుతూ ఉంటుంది. ప్రభు అక్కడ ఒక మాట అంటాడు, 24వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ విషయాలు జరిగిన విషయాలన్నీ కూడా ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్తా ఉంటుంది. కనబడిన వాళ్ళందరూ కూడా చెప్తుంటది. ఆ స్త్రీ ఆయనతో, చూడండి 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న వాడు నేనే ఆమెతో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి చూచి ఆశ్చర్యపడి, చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడరి. ఇది జరిగిన సంఘటన. జరిగిందంతా కూడా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు భోజనం కోసం వెళ్ళారు. భోజనం తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. మీకు తెలియని ఆహారము నాకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీకు తెలియని ఆహారము నాకున్నది. చూడండి, ఇక్కడ ఆ సమరయ స్త్రీ ఆ ఊర్లోకి వెళ్ళింది. ఏ ఊరు అది? సుకారు అనబడినటువంటి ఊరు అది. ఆమేన్. హల్లెలూయా. ఏ ఊరండి? సుకారు అనబడినటువంటి ఊరు అది. ఆ ఊరి పేరు 5వ వచనంలో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడ ఆ సుకారు అనబడినటువంటి ఊర్లో యాకోబు బావి దగ్గర ఈ సమరయ స్త్రీని యేసు కలుసుకున్నాడు. కనుక ఆ స్త్రీ యొక్క ప్రవర్తన అంతా కూడా ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏ విధంగా జీవిస్తుంది, ఆమె జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాలన్నీ కూడా యేసు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆమెతో మాట్లాడుతూ ఆమె యొక్క రహస్య జీవితం అంతా కూడా ఆమె ముందు ఆయన పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమె అంటుంది, మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతావని నేను విన్నానయ్యా. ఆమేన్. హల్లెలూయా. సమస్తమును ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడని మాకు తెలియను, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అవునమ్మా, ఇదిగో నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, మెస్సయ్యే. ఈలోపు శిష్యులు వచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు వచ్చి యేసు ఆమెతో మాట్లాడడం చూసి వాడు ఏం చేశారంట? ఆశ్చర్యపడిరి అని వాక్యంలో రాడు. ఎందుకని? ఆమె ఒక వ్యభిచారి, ఆమె ఒక వేశ్యతో యేసు మాట్లాడటము వారు చూసి శిష్యులు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ లోపు శిష్యులు వచ్చేటప్పటికి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈమె ఏం చేసిందంటే ఆ కొండ విడిచిపెట్టి అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని ఆ మనిషిని మీరు కూడా చూడండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన దగ్గర తీసుకొని రావడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అడిగారు,
అయ్యా వచ్చి మీరు భోజనము చేయండి అని అడిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈలోగా శిష్యులు చూడండి, ఆ యొక్క 31వ వచనం, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకున్నారు. శిష్యులు ఏం చేశారు అని అంటే, వచ్చి మీరు భోజనము చేయండి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ మాట చెప్పాడు. ఏమని అన్నాడంటే, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి యేసు యొక్క ఆహారం ఏంటి? ప్రజలకు తెలియని ఆహారము, శిష్యులకు తెలియని ఆహారము ఎవరికి ఉందంట? యేసుక్రీస్తుకు ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వచ్చి భోజనం చేయండి అని అడిగారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు తెలియని ఆహారము నాకు ఉంది అని చెప్పి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు శరీరధారిగా భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక రోజు ఆయనకు ఆకలేసి మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆయనకు ఆకలేసింది. ఆకలి వేసినప్పుడు ఏం చేసినాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ అంజూరపు చెట్టుకు దగ్గరికి వెళ్ళి, ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏదైనా ఫలములు దొరుకుతాయనేమో అని చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అంజూరపు చెట్టు దగ్గర ఆ చెట్టుకు ఏ ఫలాలు ఆయనకు కనబడలేదు. ఆకులు తప్ప మరేమి కూడా ఆయనకు కనబడలేదు. చూడండి ప్రియులారా, మనిషి కుమారుడు క్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తినడానికి తిండి లేకుండా పోయింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒకరోజు ఆయన జక్కీ ఇంటికి వెళ్ళాడు. అవునా? జక్కీ ఇంటికి వెళ్ళాడు. యేసుక్రీస్తు అదే మార్గం కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళితే జక్కయ్య ఒక చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. యేసు ఆ దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నది అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దిగాడు. జక్కయ్య యేసును ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ జక్కయ్య ఇల్లంతా కూడా తేరిపారి చూచారంట. క్రీస్తు అని చెప్తున్నాడు ఈ మాటను. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, జక్కయ్య ఇల్లు అంతా కూడా ఆయన ఏం చేశాడంట? సామాన్లతో నిండిపోయిందంట. ఎక్కడ చూసినా ఏమున్నాయి అంటే బిందెలు. ఏం బిందెలు అయ్యి? ఇత్తడి బిందెలు, కంచు, రాగి బిందులు. ఏమండి, అన్ని చక్కగా అరమరలో కావలసిన అన్ని సమకూర్చి పెట్టుకున్నాడంట జక్కయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇళ్ళంతా కూడా అలా తేరిపారు చూచి మనసులో ఆయన అనుకున్నాడంట. ఏమనుకున్నాడు తెలుసా? నక్కలకు పొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి స్థలము లేకపోయేను. అంటే ఎంత బాధపడి ఉంటాడు ఆయన అంటే, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తలవాల్చుకోవడానికి ఏం లేదు, చోటు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇల్లు లేదు. ఎంత దీనస్థితి అండి అది. ఒక ఇల్లు లేని మనిషి 33.5 సంవత్సరములు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉంటే, ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రియులారా ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ మాట అంటున్నాడు ఆయన, మనిషి కుమారుడు ఇదిగో నక్కలకు పొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒకరోజు సిలువలో ఆయన ప్రియులారా వేలాడుతూ ఉన్నాడు. యేసు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏమేసింది? దాహం వేసింది. ఆయన దాహము దాహము అని అరిచారు.
ఆయన దాహము దాహం అని అరిచినప్పుడు ఈ సైనికులు ప్రియులరా ఒక స్పాంజీ తీసుకొని ఆ స్పాంజీని చిరకాను అనేటువంటి ఒక రసాయనంలో ముంచి, చేదులో ముంచి ఆయన నోటికి అందించారు. అది ఆయన ప్రియులరా ఆ స్పాంజీలు నోట్లో పెట్టినప్పుడు ఆయన నోరంతా కూడా ఏమైపోయింది? చేదైపోయింది. అంటే మనిషి కుమారుడు చూడండి, ఆయన దాహము కూడా తాగడానికి నీళ్లు లేనిటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయనకు భూమి మీద నివాసము చేయడానికి, తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఆయన తినడానికి ఆహారము లేదు. ఆయన త్రాగడానికి నీళ్లు లేవు. ఆయన ఒకే ఒక వస్త్రముతో జీవించాడు, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వస్త్రములు లేక ప్రియులారా, అందుకనే చూడండి, ఆయన ఈ లోకములో ఎంత దీనత్వం కలిగి వచ్చాడు, ఎంత సహనం కలిగి వచ్చాడు, ఎంత వినయ విధేయత కలిగి వచ్చాడు అనేది మనకు ఆయన యొక్క జీవితంలో మనకు ఏం చేస్తుందంటే కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన తినడానికి తిండి లేకపోయినా, చూడండి, కట్టుకోవడానికి సరైన వస్త్రములు లేకపోయినా, ఆయన ఉండడానికి ఇల్లు లేకపోయినా, త్రాగడానికి నీళ్లు లేకపోయినా, ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్దకు మీరు వచ్చి మీ దప్పికను తీర్చుకొనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? నీవిచ్చే నీళ్లు నేను త్రాగితే నాకు మరలా దాహమేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నువ్వు ఎన్నడూ కూడా దాహము దప్పిక కొనవు. నేను ఇచ్చే నీళ్ళు ఏంటో తెలుసా? నిత్య జీవమునకై దానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండను. నేను ఇచ్చే జీవజలం ఉందే, నేను ఇచ్చే జలం ఉందే, నేను ఇచ్చే నీరుందే, ఆ నీరు దేనికి పనిచేస్తుందో తెలుసా? నిత్య జీవమునిస్తుంది నీకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసు త్రాగే నీళ్ళు ఏంటో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. మరి ఈనాడు పెళ్లి కుమార్తె యొక్క నీరు ఏమై ఉండాలి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీకు తెలియని ఆహారము నాకు ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసు యొక్క ఆహారం ఏంటో తెలుసా? ఆయన ఈ భూమి మీద 40 రోజులు ప్రియులారా ఏం చేసినాడు? ఉపవాస ప్రార్థన. అవునా? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు ఆయన. 40 రోజులు పూర్తి అయిపోయినాయి. అపవాది వచ్చాడు ఆయన దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. అపవాది వచ్చి ఏం చేశాడు? ఆయనను శోధించాడు. నీవు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినము అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యేసు యొక్క ఆహారం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసు యొక్క ఆహారం ఏంటి? వాక్యము. నీ వాక్యము. అందుకే దావీదు యేసు రాకమునిపే దావీదు ప్రవచించాడు. ఏమని? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో అదే నాకు నెమ్మదిని. వాక్యం మనిషిని ఎలా బతికిస్తుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, మనలో ఉన్నటువంటి ఆత్మ బ్రతకాలి, మనలో ఉన్న ఆత్మ జీవించాలి, మనలో ఉన్నటువంటి ఆత్మ దినదినము ఒక శక్తివంతముగా బలవంతుడుగా తయారు అవ్వాలి అంటే ప్రియులారా, ఆ ఆత్మకు ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 119వ కీర్తనలో అంటాడు ఆయన. చూడండి, 119వ కీర్తనలో ఆయన అంటాడు,
103వ వచనం. వాక్యము నన్ను బ్రతికించి 103వ వచనం. కీర్తనలు 119 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసు భూమి మీదకి రాకమునిపే దావీదు ఆయన ఎలా జీవిస్తున్నాడో మాట్లాడుతుంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత శక్తివంతమైందో, దేవుని వాక్యము ఎంత బలమైనదో, దేవుని వాక్యము ఎంత ప్రభావమైనదో ప్రియులారా దావీదు ఇక్కడ పలుకుతాం. నీ వాక్యము తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు యొక్క ఆహారం ఏంటో తెలుసా? వాక్యము. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి ఆయన యొక్క ఆహారం ఏంటి? వాక్యమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట అద్భుతంగా ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన ఒక ఆహారం ఏంటో 34వ వచనంలో మాట్లాడుతున్నాడు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆహారం ఏంటంట? నన్ను పంపిన వాని యొక్క చిత్తమును. దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో, దేవుని యొక్క యేసు పట్ల దేవుని యొక్క చిత్తము, యేసు పట్ల దేవుని యొక్క ఆలోచన, యేసు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉన్నదో దానిని నెరవేర్చుటయే నా పని. ఆమేన్. హల్లెలూయా. అదే నాకు ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసు యొక్క ఆహారం ఏంటి? ఆయన భూమి మీదకి ఏ ఉద్దేశం చేత వచ్చాడో, ఏ ఆలోచనతో వచ్చాడో, ఏ ప్రణాళికతో వచ్చాడో, దేవుడు ఆయనను భూమి మీదకి ఎందుకు పంపించాడో, ఆ పంపినటువంటి పనిని ఏసేమంటున్నాడో తెలుసా? అదే నాకు ఆహారము. ఆమేన్. హల్లెలూయా. ఏది ఆహారం అంటే యేసుకి? ఎవరైతే ఆయన పంపించారో ఆ పంపిన వాడి యొక్క చిత్తమును నెరవేర్చుటయే యేసు యొక్క ఆహారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవునా? అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయనను పంపించాడు భూమి మీదకి ఆయనకు చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నాడు, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే, ఆయన పని చేయటమే నాకు ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి పూర్తిగా
మనం చదివితే అందులో ఎన్ని వచనాలు ఉంటాయి అని అంటే 6వ అధ్యాయంలో 71 వచనాలు ఉంటాయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి ఎన్ని వచనాలు ఉన్నాయంటే 71 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 71 వచనాల్లో 2 రకాల ఆహారాల గురించి మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రకాల ఆహారాలు? 2 రకముల ఆహారం గురించి మాట్లాడతాం. ఆమేన్. హల్లెలూయా. మొదటి రకం ఆహారం ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 35వ వచనం చదవండి. అందుకు యేసు 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఆహారం ఏంటో తెలుసా? నేనే జీవాహారమును. యేసేమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఆయన మరొక ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగుచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది 2 రకాలైన ఆహారాలు. మొదటి రకమైంది ఏంటి అంటే నేనే జీవాహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అది ఏ ఆహారము అంటే అక్షయమైన ఆహారం. అది ఏ ఆహారము? అక్షయము. అక్షయం అంటే నశించిపోనిది. ఆమేన్. హల్లెలూయా. అక్షయము అనే అర్థం ఏంటంటే నశించిపోని ఆహారము అని అర్థం. క్షయమైన ఆహారం అంటే నశించిపోయే ఆహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ మనం చూస్తే ఆమేన్. హల్లెలూయా. రెండు ఆహారాల గురించి ఇక్కడ మోషే దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి 47వ వచనం చదవండి ఒకసారి. 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి కింద మరొక మాట చెప్తాడు ఆయన. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమేనే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ దేవుడు? నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమునకై నా శరీరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు ఏమని మాట్లాడుతున్నట్టే మీ పితరులు మన్నాను తిని ఏమైపోయారంట? చనిపోయారు. ఎందుకు అంటే మోషే వాళ్ళకి మన్నాను ఇచ్చాడు.
కానీ మోషే మన్నా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం కాదు అది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కింద మాట్లాడుతున్నాడు ఆయన, చూడండి. ఇంకా మనం చూస్తే 52వ వచనం నుంచి యూదులు ఆ ఈయన ఆ తన శరీరమును ఆ. ఎలాగ తిని నీయగలడని ఆ. ఒకనితో ఒకడు వాదించిరి. ఆ కావున ఆ. యేసుట్లా నేను ఆ మీరు మనుష్య కుమారుని మీరు మనిషి కుమారుని శరీరము తిని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. జీవము కలవారు కారు. నా శరీరము తిని నా శరీరమును నా తిని రక్తము త్రాగువాడే నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు అనంటే ఆయనకంటూ ఒక ఆహారం ఉన్నది. యేసుకి ఒక ఆహారం ఉన్నది. ఆ ఆహారం ఏంటో అక్కడ క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఏమిటి అని అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అంటే ఆయన మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏం అవసరమైనది? వాక్యమే. ఎందుకని ఆయన శరీరధారిగా ఉన్నాడు భూమి మీద. క్రీస్తు మనకు ఆయన అన్ని విషయములలో ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఎలా ఉన్నాడు? ప్రతి విషయంలో. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని. అపవాది వచ్చి యేసును శోధించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకుని తిను అని ఆయన శోధించినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను ఒక రొట్టె వలన మాత్రమే కాదు నేను జీవించేది, శరీరములకు అది ఎంత అవసరమై ఉన్నదో నా ఆత్మకు కూడా అంతే అవసరము. ఏమిటి అనంటే నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము. కేవలము మనిషి బ్రతుకుతున్నాడు అని అంటే ప్రియులరా, మనిషిలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ కూడా బ్రతకాలి, ఆ ఆత్మ కూడా జీవించాలి, ఆత్మ కూడా జీవించాలి. ఆ ఆత్మ వెలగాలి, జీవించాలి, బలపడాలి. ఏమండి? బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి అనంటే దానికి అవసరమైనది ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని వాక్యమును మనము భుజిస్తేనే నిత్య జీవమునకు వారసులమై ఉంటామని ఇక్కడ క్లియర్గా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి 49వ వచనం చదవండి. 49వ వచనం. జీవాహారము నేనే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది. దీనిని తినవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే. చూడండి 32వ వచనం ఒకసారి చదవండి. 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పితరులు ఉన్నారే, ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళ పితరులు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క ప్రియులరా. వాళ్ళ యొక్క పితరులు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆమేన్. హల్లెలూయా.
వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు జీవించారు. అరణ్యంలో 40 సంవత్సరాలు జీవించినప్పుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా వాళ్ళకి ఏమి ఇచ్చాడు? మన్నాను కురిపించాడు. కానీ యేసుక్రీస్తు మోషే ఇచ్చినటువంటి ఆహారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మరణించారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆత్మలు నశించిపోయాయి. కారణం ఏంటో తెలుసా? మోషే వాళ్ళకి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారాన్ని మోషే వాళ్ళకి ఇవ్వలేదు అని స్పష్టంగా యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడతారు. మరి వాళ్ళు తిన్న ఆహారం ఏంటి? మన్నా, భూ సంబంధమైంది. అది మీరు పాత నిబంధనలో ఈ మన్నా కురిసినప్పుడు వాడు అనుకున్నారంట, ఇది ఏమి, అది ఎలా ఉందంట, కొత్తిమీర గింజలాగా ఉందంట. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ గింజలు? కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయంట. ఏది? మన్నా. మన్నా ఎలా ఉందో వాళ్ళకి కొత్తిమీర గింజల్లా ఉంది. అది చూసి ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు? ఇదేమి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమనుకున్నారండి? ఇది ఏమి? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మోషే, మాకెప్పుడు ఇంక ఈ మన్నాయేనా? ఇంకా మాకు ఆహారం లేదా? మేము తినటానికి వేరే ఆహారం లేదా? మాకు ఐగుప్తులోనే బెస్ట్. కాకరకాయలు దొరికినాయి, బీరకాయలు దొరికినాయి, చిక్కుడుకాయలు దొరికినాయి, దానిమ్మకాయలు దొరికినాయి, అంజూరపు కాయలు దొరికినాయి. మాకు ఐగుప్తులోనే చాలా బాగుంది. ఇదేంటయ్యా అరణ్యంలోకి తీసుకొచ్చావు? ఏదో కొత్తిమీద గింజలా ఉంది ఈ ఆహారము. ఇదేమి ఆహారం అయ్యా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 41వ వచనం చదవండి. 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారముని నేనే అని చెప్పుకుంటా వస్తున్నాడు. మీ మోషే ఉన్నాడే, మోషే మా ప్రవక్త, మరలా మోషే వస్తాడు. ఏమండి? మోషేయే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషేయే మాకు ఆ బండని చీల్చి నీళ్లు ఇచ్చాడు. మోషేయే మాకు మన్నా కురిపించాడు. మోషే మాకు పూరెలు కురిపించాడు. ఏమండి? ఆ మోషే ఇచ్చిన ఆహారం ఏంటో తెలుసా? నిత్య జీవమునకై సంబంధించిన ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇప్పుడు నన్ను మీరు తింటేనే మీకు నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. ఆ మన్నా తిని వారందరూ కూడా ఏమైపోయారు? అరణ్యములో కూలిరి, నశించిరి, చచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాచిపెట్టుకున్నారు మన్నా, తెల్లారి కుళ్ళిపోయేది. అది ఏం చేశారు? మన్నా వాడు ఏం చేశారు? ఆ పూటకే ఆ రోజుకి తినండి అని దేవుడు చెప్తే, నేను మీకు తాజా ఆహారం ఇస్తానయ్యా, ఏ రోజు ఆహారము ఆ రోజు ఫ్రెష్గా నేను మీకు ఇస్తాను అని ఆయన మాట్లాడితే, వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇక దొరకదు అన్నట్టుగా కొండలు గిన్నెలు దబరాలు ఏం చేశారు? ఈరోజు మనోళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ రోజు ఆహారం ఆ రోజే నేను మీకు కురిపిస్తా. మీరు దయచేసి మీరు ఈ మన్నాను మీరు దాచిపెట్టుకోవద్దు. రేపు దినమునకై మీరు దీన్ని ఉంచుకోవద్దు, అది కుళ్ళిపోయిద్ది అని ముందే చెప్పాడు ఆయన. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? దాచిపెట్టుకున్నారు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లారి ఆ బాక్సు మూతలిప్పి చూస్తే కుళ్ళు కంపు. ఈరోజు క్రైస్తవులు తినే ఆహారం కూడా అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏ ఆహారం తింటున్నారు? 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంగతులే బోధిస్తున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులే బోధించుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, ఏ దినమునకు ఆహారము ఆ రోజే మీరు తినండి. ఈ రోజు మీకు మన్నా కురిసింది కదా, ఈ రోజే దాన్ని తినండి. రేపటి వరకు దాన్ని ఉంచుకోవద్దు. రేపు వరకు దాన్ని ప్రియులారా మీరు ఉంచుకోవద్దు, అది పాడైపోద్ది, కుళ్ళిపోద్ది అని దేవుడు చెప్తే వాళ్ళు ఉంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున చూడండి, యేసు యొక్క ఆహారము ఏమిటి అని అంటే ఆయన చెప్తున్నాడు, నా యొక్క ఆహారం ఏంటంటే ఇదిగో నా తండ్రిని పనిని నెరవేర్చుటమే నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు యొక్క ఆహారం ఏంటి? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే ఆయన యొక్క పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఆయనకు ఆహారమై ఉన్నది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద బురద పూసి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పగలున్నంత వరకు కూడా నన్ను పంపిన వాని క్రియలు చేయడమే నా పని. అది నా యొక్క ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరి పనిని నెరవేర్చడానికి వచ్చాడు అని అంటే తండ్రి యొక్క చిత్తమును, తండ్రి యొక్క ప్రణాళికను, తండ్రి యొక్క ఉద్దేశాలు లోడు గల హల్లెలూయా ఏదైతే ఉన్నదో అవి ఆయన నెరవేర్చుటకే. అదే ఆయన యొక్క ఆహారము, అదే ఆయన యొక్క పానీయము, అదే ఆయన యొక్క పానీయం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోడు గల హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు ప్రియులారా దేవుని యొక్క వాక్యమే మనకు కావాల్సింది. ఈ లోకంలో మనము జీవించాలి అంటే మనం నిత్యము జీవించాలి. ఏమండి, ఎలా జీవించాలి? నిత్యము. ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటున్నాడు? మన్నాను తిని మీ పితరులు ఏమైపోయారు? మరణించారు. నన్ను తినువాడు ఏమంటున్నాడు? మరణించాడు. మీరు ఆ వాక్యాన్ని మీరు పూర్తిగా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మీరు చదివితే నన్ను తినువాడు మరణించడు అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని తినువాడు? యేసును. యేసు ఏమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే జీవాహారము, ఆయనే నిత్య జీవమునకు కలుగు నీటి ఓట ఆయన. ఆమేన్. హల్లెలూయా. నా ఎద్దుకు వచ్చు వారికి నేను దప్పికను తీరుస్తానంటున్నాడు ఆయన. లోరుడు ఇక్కడ. హల్లెలూయా. మన యొక్క పానీయము దేవుని యొక్క వాక్యమే. మనం త్రాగాల్సింది దేవుని యొక్క వాక్యమే. మనము తినాల్సింది దేవుని యొక్క వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాక నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ముందు ఏముందో తెలుసా? ఆయన ముందు ఏముంది? ఒక గిన్నె ఉందంట. ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో ఏముంది చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాక నీ చిత్తమే నెరవేర్చుము అని అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. కనుక అక్కడ ఒక గిన్నె పెట్టాడంట ఆయన. ఏమిటి ఆ గిన్నె అంటే శ్రమలు, మరణము అనే గిన్నె. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. ఏమిటి ఆ గిన్నె? ఏంటి? శ్రమలు. ఆ గిన్నెలో ఏమున్నాయో తెలుసా? ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టడం ఆయన ఆ గిన్నెలో చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు ఆ గిన్నెలో? ఎన్ని కొరడ దెబ్బలు కొట్టారు ఆయన్ను? ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు. అంటే 39 కొరడ దెబ్బలు కొట్టారు యేసును. ఆ 39 కొరడ దెబ్బలు యేసు ఎక్కడ చూస్తున్నాడు? ఆ గిన్నెలో చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు నోరు తాగకుండా, మొహం కడుక్కోకుండా పాసి నోరుతో కేకరించి ఆయన ముఖం మీద ఊశాడు. అది ఆ గిన్నెలో చూస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను కొట్టాడు ఒకడు కర్రతో. కొట్టి అపహాసముతో అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను కొట్టిన వాడు ఎవరో చెప్పు, ప్రవచించుము. అది ఆ గిన్నెలో చూస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఊరంతా నగ్నముతో త్రిప్పడం ఆ గిన్నెలో చూశాడు ఆయన. సహించలేకపోతున్నాడు ఆయన. అందుకనే మొరపెట్టుకున్నాడు తండ్రిని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నా ఇష్ట ప్రకారం అయినను నా ఇష్ట ప్రకారము కాక నీ చిత్తమే. అదే ఆయనకు ఆహారము, అదే ఆయనకు ఆహారం, అదే ఆయనకు పానీయము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఊరంతా కూడా యెరూషలేము యొక్క వీధుల్లో యేసుని ఎలా తిప్పారు? నగ్నముగా, బట్టలు లేకుండా తిప్పారు. ఆ విషయాన్ని యేసు ఆ గిన్నెలో చూచాడు. ఆయన సహించలేకపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన వస్త్రహీనుడయ్యాడు. యెరూషలేము వీధుల్లో తిప్పి 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 ప్రియులారా ఆ యొక్క పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆఖరి మరణం కోసం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఓ ఆ శిలువ వేశారు. ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకి దాహం వేసింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన ఎంత దీనుడుగా లోకములో ఉన్నంత కాలం ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి చోటు లేదు, స్థలం లేదు. ఆయన తినడానికి ఆహారం లేకుండా పోయింది. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేకుండా తీసేశారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక సైనికుడు ఆయనను గుర్తించాడు శిలువలో. ఆమేన్. హల్లెలూయా. ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఆఖరి మాట పలికి సమాప్తమైనది,
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒక రక్తపు బొట్టు ప్రియులారా ఆ సైనికుడి మీద పడిందంట. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు ఆ సైనికుడు గ్రహించాడు, ఇతను నిజముగా దేవుని యొక్క కుమారుడు. ఎందుకు గ్రహించాడో తెలుసా? సూర్యుడు నలుపైపోయాడు, భూకంపం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భయంకరమైన కార్యాలు అక్కడ జరిగినాయి. ఒక్క సైనికుడే గ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దొంగ అడిగాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఇదిగో నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఆయన ఆహారము? శ్రమలు, శోధనలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలు, శోధనలు, హింసలు, అవమానాలు, హేళనలు, దూషణ. అది ఆయనకు ఈ లోకంలో జరిగినటువంటి గొప్ప ఘనత. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ఆయన? ఆయన ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ఆయన? సృష్టికర్త అయిన దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు. భూమి ఆకాశమునకు ఏం చేశాడు? మధ్యలో వేలాడాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు మధ్యలో వేలాడాల్సి వచ్చిందో తెలుసా? ఆయన భూమిలో పాతి పెట్టడానికి కూడా ఎవరు చోటీ లేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను భూమిలో పాతి పెట్టడానికి ఎవ్వరు కూడా స్థలము ఇవ్వాల. ఆయన అంటున్నాడు కదా, ఏమన్నాడు? నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి. అందుకే ఆయన మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఏం చేసినాడంటే వేలాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మండు ఎండలో యేసును సిలువ ఎప్పుడేశారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం వేశారు ఆయన. 12 గంటలకు సిలువ వేశారు. ఎన్ని గంటల వరకు ఆయన ఉన్నాడు సిలువలో? 3 గంటల వరకు అలాగే ఆయన 7 మాటలు పలుకుతూ ఉన్నాడు. 3 గంటలకు ప్రాణం విడిచాడు ఆయన. 6 గంటల వరకు సిలువలో అలాగే వేలాడుతూనే ఉన్నాడు. 12 గంటలకు సిలువ వేస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా అలాగే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తి ప్రియులారా ముందుగానే సమాధి తవ్వించుకొని సమాధి కట్టించుకున్నాడు ఒక వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి చోటు లేకపోతే, ఎవరికి? యేసుకు చోటు లేకపోతే ఎవరో ముందుగానే తన కోసము ఆయన ఏం చేసినాడు? సమాధి తవ్వించుకొని ముందుగానే కట్టించుకున్నాడు ఆయన. ఆయన ఒక సమాధిలో పెట్టారు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దీనుడైపోయాడండి ఆయన, ఎంత అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొన్న మనం చదివిన వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూతల యొక్క స్వభావము గలవాడై ఉండి ఆల్రెడీ ఆయన ఏ స్వభావం గలవాడు? అయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవదూతల యొక్క స్వభావముతోనే రాలా. అది కానీ ఎలా వచ్చాడంట? అబ్రహాము యొక్క సంతానం యొక్క స్వభావం ధరించాడంట ఆయన.
ఎంత ఆయన ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ఆహారము, దేవుని యొక్క ఆహారము ఏమిటి అని అంటే వాక్యము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆహారం ఏంటి? వాక్యమే. ఎందుకని? ఆయన మానవుడిగా భూమి మీద ఉన్నాడు కాబట్టి. శరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఆహారము, ఆయనకు పానీయము వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఈ లోకములో నిజమైన పెండ్లి కుమార్తె యొక్క ఆహారము, పానీయము ఏది అని అంటే వాక్యము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పెళ్లి కుమార్తె యొక్క ఆహారం ఏమిటి? వాక్యము. ఏ వాక్యము? మోషే కాలంలో ఉన్న మన్నా కాదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ 7 సంఘకాలములలో ఉన్నటువంటి 7 ప్రవక్తుల యొక్క ఆహారం కాదు. ఆమేన్, హల్లెలూయా. మరి ఏ ఆహారం అంటే ఈ చివరి కాలములో దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ ప్రవక్త యొక్క వర్తమానమే అది తాజా ఆహారము. ఆమేన్, హల్లెలూయా. మనము 2000 యొక్క ముగింపులో ఉన్నాం. 2000 ముగించబడ్డాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 2026లో మనం జీవిస్తున్నాం. ఒక నూతన యుగములో మనము జీవిస్తున్నాం. ఒక నూతన శకములో మనము జీవించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నూతన యుగములో, నూతన శకములో ఈ భూమికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఆ ప్రవక్త క్రీస్తు థామస్సు, ఆ థామస్ ఇచ్చినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో ఆ వర్తమానమే ఈనాడు పెండ్లి కుమార్తెకు నిజమైనటువంటి ఆహారము, నిజమైనటువంటి పానీయము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ ఆహారమునైతే ఆయన కలిగి ఉన్నాడో పెండ్లి కుమార్తె కూడా అదే ఆహారమును కలిగి ఉన్నది. ఎందుకు అని అంటే చూడండి, క్రీస్తులో సగమే ఆయన భార్య. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక పురుషునిలో స్త్రీ సగమైనప్పుడు క్రీస్తులో సగము క్రీస్తు యొక్క వధువు, ఆయన భార్య. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆహారము, క్రీస్తు యొక్క పానీయము ఏదైతే అయి ఉన్నదో అదే నిజమైన పెండ్లి కుమార్తె యొక్క ఆహారము, పానీయమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈనాడు మనము నిత్య జీవము కలిగి జీవించాలి అని అంటే ప్రియులారా, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశము ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆహారమును మాత్రమే మనం ఏం చేయాలి? భుజించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆహారమును మాత్రమే మనము తినాలి. ఆ యొక్క ఆహారమును మాత్రమే మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? నెమరు వేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు చూడండి, గొర్రెల కొరకు మంచి కాపరి అనేటువంటి వర్తమానంలో క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గొర్రెల యొక్క మంచి కాపరి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, భూమి ఆకాశముల యొక్క ప్రభు అయిన దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. నీ హృదయ వాంఛను దేవుడు అనుగ్రహించునని నీవు ఎరుగుదవా? ఆ విధముగా పరిశుద్ధాత్మ మీ మీద కదులుచున్నందున మీలో ఎంతమంది చక్కని నిజమైన అనుభూతిని కలిగి ఉన్నారు? ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్న మరియు వారు నమ్మిన దాన్ని ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చునని నేను నమ్ముచున్నాను. నీవు నీ హృదయమంతటితో నమ్ముతున్నావా? అట్లయినా ఆమేనని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.
వాక్యము ఏదో కార్యమును నీకు చేసి ఉండలేదా? అది ఏమై ఉన్నదో నీకు తెలుసా? అది ఆహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏది ఆహారము? వాక్యం అంట. గొర్రెలకు వాక్యం ఏది? గొర్రెలకు ఆహారం ఏది? వాక్యము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివితే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటున్నాడో చూడండి. అది ఆహారమైనది. అది గొర్రెలకు దేవుని యొక్క ఆహారమైనది. మరియు బైబిల్ దేవుని గొర్రెల యొక్క ఆహారమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే గొర్రెల యొక్క ఆహారంగా ఉందట. క్రీస్తుని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, బైబిల్లో దేవుని గొర్రెల యొక్క ఆహారమై ఉన్నది. అది చక్కగా లేదా? బైబిల్ చెప్తున్నది. దావీదు చెప్పాడని నేను నమ్ముతున్నాను. అది బండలోని తేనె వలె రుచిగా ఉన్నది. అవును, దేవుని వాక్యం ఎంతో తీయగా ఉంటుంది. అది ప్రజల యొక్క హృదయములలో శుద్ధి చేయబడిన పాతకాలపు వాక్య ప్రకటన ద్వారా అది వచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తద్వారా అది వచ్చును, నేను చూడగలను. అక్కడ అది ఎంతో నిజము. వారు నిజానికి దేనినైనా రుచి చూచినట్లుగా అది వారి పెదవులపై తాకినది. అది చక్కగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు యొక్క దీవెనలు ఎంతో దగ్గరగా, ఎంతో ప్రియముగా, ఎంతో దయగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా ఆయన సమస్తమును కూడా ప్రియులారా ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెప్పాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెడగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గుచ్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి ఎలాగూ నన్ను ఎరుగునో నేను తండ్రిని అలాగనే ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము విను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒక్కడును అగును. చూడండి 28వ వచనం చదవండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిస్తున్నాడట ఆయన ఏమిస్తున్నాడు? నేను వాటికి ఏమిస్తున్నాడు? నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. అంటే నిత్య జీవము అనేది ఎలా వస్తుంది అంటే నిత్య జీవం యొక్క ఆహారం తింటేనే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆహారమును తింటేనే, ఆహారమును భుజిస్తేనే, ఆహారమును స్వీకరిస్తేనే. ఆహారమును తినకుండగా, స్వీకరించకుండగా, భుజించకుండగా ప్రియులారా త్రోసిపుచ్చితే
మానవుడిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఏమైపోతుందంటే నశించిపోతుంది. యేసు చెప్పినటువంటి ఈ మాటలు చూడండి, మీకు తెలియని ఆహారము అనేటది ఏ ఆహారము? నిత్య జీవమునకై ఆహారము. అది ఆత్మ సంబంధమైన ఆహారము, అది పరలోక సంబంధమైన ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది శరీర సంబంధమైన ఆహారం అయితే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు శరీర సంబంధమైన ఆహారం ఇవ్వడానికి ఈ లోకంలోకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలే, ఆత్మ సంబంధమైన కార్యాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వస్థత శరీరానికి ఎందుకు స్వస్థతలు చేశాడు ఆయన అని అంటే, ఆయన దగ్గరికి రావడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా కార్యం చేస్తేనే కదా ఆయన దగ్గరకు వచ్చేది. ఎందుకు స్వస్థతలు చేసినాడు అని అంటే, ఆయన దగ్గరికి ఆయన చేర్చుకోవడానికి, ఆయన దగ్గర పిలవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన స్వస్థతలు చేయాల్సి వచ్చింది. ఆయన భోజనం పెట్టాడు. 5 రొట్టెలు ప్రియులారా, 2 చిన్న చేపలు తీసుకుని వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి 5,000 మందికి పంచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అదే దేవుడు మరలా ఇక్కడ ఏమంటున్నాడంటే, తప్పికొంటున్నాడు, ఆహారము ఆకలికుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. యేసు ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి తిని అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీతగాడు గొర్రెల కోసం ప్రాణము. కనుక చూడండి, అది ఒక ఆత్మ సంబంధమైన కార్యం కోసం ఆయన తన గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆత్మ సంబంధమైన ఆహారం కోసమే, ఇది నా శరీరము, నన్ను తింటేనే నిత్య జీవము గలవాడై ఉంటాడు. ఎందుకు అంటే ఆయనే వాక్యమై ఉన్నాడు అని అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అందుకని ఆయన అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదులకు అర్థం కాక ఏమంటున్నారు అక్కడ? యూదులు కాక అర్థం కాక ఏమంటున్నారు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదులకి ఆ మాట అర్థం కాక ఏమంటున్నారు? యూదులు సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? చూసారా? అర్థం కావట్లే వాళ్ళకి. యేసు మాట్లాడిన ప్రతి మాట ప్రియులారా, ఆనాడు శాస్త్రులకు పరిచయులకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆనాడు వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పట్టుకున్నారో, ఆ ధర్మశాస్త్రము వాళ్ళ కళ్ళుని ఏం చేసిందంటే కప్పేసింది. మాకు మోషే ఉన్నాడు, మాకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉన్నది. మోషే ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో యూదులకి, అదే ధర్మశాస్త్రము యూదుల యొక్క కళ్ళును ఏం చేసిందంటే కప్పేసింది. అందుకనే యేసు మాట్లాడిన మాటలు వాళ్ళకి ఏ మాత్రము కూడా అర్థం కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈనాడు క్రైస్తవులు ప్రియులారా, యూదులు యేసు మాటలు అర్థం కాలేదు యూదులకి. మరి నేటి క్రైస్తవ ప్రజలకు క్రీస్తు థామస్ యొక్క మాటలు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి ధర్మశాస్త్రం వాళ్ళ కళ్ళను మూస్తే, నేటి క్రైస్తవులకు కొత్త నిబంధన ఏదైతే ఉన్నదో ఆ కొత్త నిబంధనే వీళ్ళ కళ్ళుని ఏం చేస్తుంది? మూసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకలకు సంబంధమైన దేవత కాదు. ఎవరు మూస్తుంది? వాక్యమే.
దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాక్యము ఒకరిని బ్రతికిస్తుంది, అదే వాక్యము మరొకరిని ఏం చేస్తుంది? చంపుతుంది. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యము చంపుతుంది. వాక్యము ఒకరి మనోనేత్రములు తెరుస్తుంది, వాక్యము మరొక మనోనేత్రాన్ని ఏం చేస్తుంది? మూసేస్తుంది, గుడ్డితనం కలిగేస్తుంది. అది వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము చంపుతాదంటే అది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యూదులు ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకున్నారు. యేసును క్రీస్తుగా అంగీకరించడంలో వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు, విఫలమైపోయారు. నేటి క్రైస్తవులు కొత్త నిబంధనలను అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకుండగా, పౌలు ఈ విధంగా చెప్పాడు, పేతురు ఈ విధంగా చెప్పాడు, యేసుక్రీస్తు ఈ విధంగా బోధించాడు. ఈనాడు యేసు ఏ మాటలైతే చెప్పారో ఆ యేసు యొక్క మాటలు క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాకుండా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఆ యేసు వాక్యమే వాళ్ళకి ఏమైపోయింది? అడ్డుగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు క్రైస్తవులకు ఒక కొత్త నిబంధనే కాదు అడ్డు, ధర్మశాస్త్రం కూడా వాళ్ళకి అడ్డే. ఆమేన్. హల్లెలూయా. కేవలం యూదులకి ఒక మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమే అడ్డుగా ఉంటే, కానీ క్రైస్తవులకి ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన రెండు కూడా అడ్డుగా నిలబడ్డాయి వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే రెండవ రాకడ గురించి తెలియాలంటే ధర్మశాస్త్రం కూడా వాళ్ళు తెలిసి ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలిసి ఉన్నారు. రెండు బండ్ల గురించి ఎక్కడ ఉన్నాయి? రెండు బండ్ల గురించి ఎక్కడ ఉన్నాయి? పాత నిబంధనలోనే ఉన్నాయి, నిర్గమకాండంలో ఉన్నాయి. 2 సార్లు పలకల చక్రం ఎక్కడ ఉంది? నిర్గమకాండంలోనే ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 2 సార్లు దేవుడు గొర్రెపిల్లను వధించడం ఎక్కడ ఉంది? నిర్గమకాండంలోనే ఉంది. ఎక్కడున్నాయి? ఎన్ని? ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి. మోషే యొక్క ధర్మశాస్త్రము 5 కాండాలు: ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈనాడు క్రైస్తవులు ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు పూర్తిగా. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము తెలియదు. కొత్త నిబంధనలో ఏమి రాయబడిందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకనంటే మత శాఖలు ఎక్కువైపోయినాయి, మానవుడి చేత తయారు చేయబడిన పాస్టర్లు ఎక్కువైపోయినారు, దేవుని ఆత్మ చేత నడిపించబడే పాస్టర్లు తక్కువైపోయారు. లేరు అసలు. దేవుని ఆత్మ చేత నడిపించబడే కాపర్లు ఉంటే ఈనాడు ఈ క్రైస్తవ ప్రపంచం వాళ్ళని ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది, అపహాసము చేస్తుంది, హేళన చేస్తుంది, గేలి చేస్తా ఉన్నది. యేసు ఆనాడు ఏ శ్రమలైతే పొందాడో ఈనాడు నిజమైన పెళ్లి కుమార్తె కూడా అదే ఆహారమును, అదే పానీయమును ఖచ్చితంగా తిని తీరాల్సిందే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది నా ఆహారము, ఇది నా పానీయము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసు యొక్క పానీయం, యేసు యొక్క ఆహారం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవడైనాను తలుపు తీసి బయటకు వచ్చిన ఎడల నేను అతనితో కూడా
నేనును కలిసి ఏం చేస్తాము? ఏమిటా భోజనము? పెండ్లి విందు, ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా ఆహారం అంటే శరీర సంబంధమైన ఆహారం కాదు. అది పరలోకంలో దబరాలు వండరు అక్కడ ఆహారం తినటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఆహారము? వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఒకే ఒక ఆహారం ఉంటుంది. ఆ యొక్క ఆహారమే జీవాహారము, నిత్య జీవమునకు ఆహారము. పరలోకంలో దొరికే అది దేవుడు తింటున్నాడు. దేవుడితో పాటు పెండ్లి కుమార్తె కూడా అదే ఆహారం తింటున్నాడు. లోకములో ఉన్నప్పుడు దేవుడు ఏ ఆహారం తింటున్నాడో, ఎలా జీవించాడో, భూమి మీద పెండ్లి కుమార్తె ఉన్నప్పుడు కూడా అదే ఆహారము, అదే పానీయము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఏ ఆహారం అయితే తిన్నాడో, భుజించాడో, మనము కూడా పరలోకములో ఉన్నప్పుడు ప్రియులారా ఆయనతో కూడా ఆయన ఏ ఆహారం అయితే భుజిస్తున్నాడో మనము కూడా అదే ఆహారము భుజించబోతున్నాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది భార్యాభర్తల యొక్క కార్యం. అది పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఏ ఆహారం తింటున్నాడో పెండ్లి కుమార్తె కూడా అదే ఆహారము భుజిస్తున్నది. ఇందులో ఎటువంటి మార్పులు ఉన్నవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు దగ్గర చేరి తలుపును తట్టుతున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతనితోను, అతను నాతో కూడా కలిసి ఏం చేస్తాము? భోజనము చేస్తాం. ఇద్దరు కలిసి భోజనం చేస్తాం. ఇప్పుడు ఆయన మనతో కూడా భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, ఆయన ఏమంటాడో తెలుసా? దేవుడు మన మధ్యలో ఉండి ఆయన బోధించుచున్నాడనంట. దేవుడు దైవముల మధ్య బోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీకు ఆ మాట? ఏమంటే ఆ మాట అర్థమైందా? దేవుడు ఎక్కడ నుండి బోధిస్తున్నాడంట? దైవముల మధ్య. అది 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 ఎవరి మధ్యలో జరిగింది ఆ కార్యం తెలుసా? క్రీస్తు థామస్సులోనే జరిగింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్న దేవుడు క్రీస్తు థామస్సులో ఉండి ఆయన పెళ్లి కుమార్తెతో ఏం చేస్తున్నాడంటే ఆయన వాక్యమును బోధిస్తా ఉన్నాడు. అది నేను వారితోను, వారు నాతో కలిసి మేము భోజనము చేయదము. దేవుడు దైవముల మధ్య ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, వాక్యమును పంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షరములు రాయబడినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు భూమి మీద శరీరధారిగా కూడా నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక అది రాయబడింది అని అంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. రాయబడిన ప్రతి వాక్యము భూమి మీద ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. కనుక ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి ఈ వాక్యము ప్రియులారా అది క్రీస్తు థామస్సులోనే నెరవేర్పు జరిగినది. దేవుడు దైవముల మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భోజనం చేయడం అంటే అది ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనం కలిసి ఏం చేస్తున్నాము? భోజనం చేస్తున్నాం. ఆయన ఆల్రెడీ ఆ భోజనం మనకి ఇచ్చాడు. ఆయన ఆహారం ఇచ్చాడు, ఆయన పానం ఇచ్చాడు. పానం అంటే ఏంటి? ఇదిగో ద్రాక్ష రసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్రాక్ష రసము దేనికి సూచనగా ఉన్నది అంటే ఆహారమునకు, పానీయమునకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు యొక్క ఆహారం ఏమిటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యము. యేసు యొక్క ఆహారం ఏంటంటే తండ్రి యొక్క చిత్తమును
నెరవేర్చుట. యేసు యొక్క ఆహారం ఏంటంటే శ్రమలను అనుభవించుట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి లోకానికి తెలియని కార్యాలు. అందుకే ఆయన అంటున్నాడు, అప్పటికి ఇంకా వాళ్ళు పరిపూర్ణ కాల. ఎవరు? శిష్యులు ఇంకా పరిపూర్ణ కాలేదు కాబట్టే ఆ మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉన్నది. ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు అక్కడ ఎవరో వేరే వాళ్ళు ఆహారము తెచ్చి పెట్టారేమో అనుకుంటున్నారు. వాళ్ళు అర్థం కాక ఆ మాట అర్థం కాక వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముతోనే మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యముతోనే మనము బ్రతకాలి. దేవుని యొక్క వాక్యముతోనే ఎల్లప్పుడూ కూడా మనం జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది, నాకు పానమై ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇదిగో నేను గొర్రెలకు ఏమి ఇస్తున్నానంటే నిత్య జీవమును ఇస్తున్నాను. ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరించాడు. కనుక దేవుడు ఏ ఆహారం అయితే భుజిస్తున్నాడో పెండ్లి కుమార్తె కూడా అదే ఆహారమును భుజిస్తున్నది. దేవుడు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా అన్ని శ్రమలు అనుభవించాడు. ఆయన ఆకలి కొన్నాడు. ఆయన ఇల్లు లేకుండా జీవించాడు. చూడండి, ఈరోజు మనకు ఆయనే ఒక ఆశ్రయపురంగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మనకు ఒక ఆశ్రయపురంగా మారిపోయాడు. చూడండి, క్రీస్తు పెడాని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చాలా మాటలు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు భూమి ఆకాశమునకు సృష్టికర్త. ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు తినుటకు ఆయన వద్ద ఏమీ లేదు. ఆయన మన కొరకు ఉపవాసము చేసినప్పుడు, ఎవరి కోసం చేసినట్టు ఆయన ఉపవాసము? మన కోసమే చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోసం ఆయన చేయలేదు, కానీ ఆయన మన కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతానుడు ఆయన శోధించినప్పుడు, కానీ ఆయన ఎవరికి తెలియని ఆహారము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఆయన ఈ విధంగా చెప్పాను, నాకు ఆహారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పాను, ఆహారం ఎందుకు భుజించకూడదు, ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని ఆయనతో చెప్పాను, వారితో చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనకంటూ ఒక ఆహారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకంటూ ఒక దాహం ఉన్నది. ఏమిటా దాహము అని అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 'నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నశించిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడంటే నశించిన దానిని వెతికి, అదే ఆయన యొక్క ఆహారము. మరి నీ ఆహారము, మీ ఆహారం ఏంటి? వాక్యమును బోధించడమే మీ యొక్క ఆహారం కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆహారము
ఆయన అన్నాడు సమాప్తమైనది అని చెప్పాడు కలువరిలో సిలువలో లాస్ట్లో ఆయన. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. అంటే ఆయన పని సమాప్తం చేశాడు. ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని ఆయన ఏం చేసినాడు? సమాప్తం చేసినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చడమే ఆయన యొక్క ఆహారము, ఆయన యొక్క పానీయమనై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆహారము వాక్యమే. మన యొక్క ఆహారం కూడా వాక్యమే. కనుక ఆనాడు ప్రియులారా యేసు ఏ ఆహారం అయితే అయినా ఉపవాసం ద్వారా పొందుకున్నాడు, ఈనాడు మనం కూడా అదే ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము కూడా పొందుకొనుచు మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన ప్రణామం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయన అదుగు నా ప్రభు, నీవు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నాయన, ఓ మీకు తెలియని ఆహారము నాకున్నదని చెప్పింది దేవుడు నాయన. నిశ్చయముగా నీ యొక్క ఆహారము నాయన అదిగో దేవుని యొక్క వాక్యమే నా తండ్రి. నీ వాక్యము ఓ నన్ను బ్రతికించుతున్నదని నీ వాక్యంలో రాయబడింది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటు నోచు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము ఓ తేనె కంటే మధురమైనదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ కార్యములు ప్రభువా మా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. 2000 సంవత్సరాల క్రితము నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీవు ఏ ఆహారం అయితే భుజించావు, ఏ పానీయమునైతే మీరు తీసుకున్నారో ప్రభువా, అదే ఆహారమును అదే పానీయమును ఈ చివరి దినాల్లో నాయన క్రీస్తు తామస్సు ద్వారా నా తండ్రి ఓ నీ యొక్క నిజమైన సంఘానికి మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఎల్లప్పుడూ కూడా నాయన ఆ వాక్యాన్ని భుజిస్తూ ఆ పానీయము త్రాగుతూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి. ఈ మధ్యాహ్నపు దీవులను తెలిపండి. ఓ నీ కార్యము జరిగించి మీరు మహిమ పొందండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామమును సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah, hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షం కానున్నా ఓ ప్రభు అయిన క్రీస్తు ప్రణామ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు ప్రణామే దేవుడు, క్రీస్తు ప్రణామే రాజులకు రాజు, క్రీస్తు ప్రణామే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.